ఐటీ సాఫ్ట్వేర్ లాంటి టెక్నాలజీ రంగంలో పెను తుఫాన్ రాబోతోందా? వరుసగా ఈ మధ్యన టెక్ కంపెనీస్ యొక్క ఫౌండర్స్ లీడర్స్ పని గంటలు పెంచాలి అంటున్నారు. పని గంటలు ఎందుకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు? పని గంటలు ఎందుకు పెరుగుతున్నాయి? పని గంటలు పెరుగుతూ ఉంటే ఉద్యోగాలపై సుదీర్ఘ పని గంటల కారణంగా జరిగే పరిణామాలు ఏంటి? ఈ రోజు తెలుసుకుందాం. వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. గ్లోబల్ టెక్ ఇండస్ట్రీ ప్రెజర్ లో ఉందా? దాని కారణంగా ఒకరి తర్వాత ఒకరు పని గంటలు పెంచాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. మన ఇండియాలో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి గారు 70 గంటలు పనిచేయమంటున్నారు. అదే ఎల్ఎన్టీ లార్సన్ అండ్ టర్బో చైర్మన్ గారైనటువంటి ఎస్ఎల్ సుబ్రహ్మణ్యం గారు వారానికి 90 గంటలు పనిచేయాలని పిలుపునిచ్చారు. మొన్న 4వ తారీఖున వైట్ హౌస్ లో డోగే డిఓజీ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ కి ఎలాన్ మస్క్ గారిని ట్రంప్ గారు నియమించారు. అక్కడ ఉద్యోగుల్ని 120 గంటలు వారానికి పనిచేయమని ఆయనే విమర్శలని ఆహ్వానిస్తున్నారు. టెక్ బిలియనర్ ఎలాన్ మస్క్ గారు 120 గంటలు పనిచేయమంటున్నారు. అంటే 120 గంటలు ఊహించుకుంటేనే ఎంత కష్టంగా ఉంది. వారానికి 120 గంటలు. ఎక్కువ పని గంటలు కొత్త ఆవిష్కరణలు చూపుతాయా లేదా బర్నౌట్ కి ఇది మార్గమా? మేబీ కారణం పోటీ ప్రపంచం, పురోగతి, ఆటోమేషన్, ఏఐ మరియు గ్లోబలైజేషన్ మార్కెట్స్ యుగం ఇది. సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ లో పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఇండియన్ కంపెనీస్ కూడా వాటి మీద ఆసక్తి చూపుతున్నాయి. ఈ మధ్యనే రిలయన్స్ కూడా వీటి మీద ఆసక్తి చూపుతోందని వార్తాపత్రికల్లో ప్రచురితమయ్యాయి.